హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ చేసుకునే విధానం గురించి మీకు చెప్తా. దాంట్లో కావాల్సిన రెసిపీస్ నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి మనం మటన్ మసాలాకి తయారు చేసుకునే విధానంలోనూ దాల్చిన చెక్క, లవంగం, యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, తర్వాత బిర్యానీ ఆకు, మెంతెం కూర, ఇవన్నీ మనకి మటన్ మసాలాలో కావాల్సిన ఇవన్నీ తీసుకున్న మిక్సీ బట్టి మనం పౌడర్గా తయారు చేసుకొని సపరేట్ తయారు చేసుకొని రెడీగా సైడ్కి పెట్టుకోవాలా. సైడ్కి పెట్టుకున్న తర్వాత మనం మటన్ ముక్కలను చిన్న పీసులుగా కోసుకొని ఒక పెద్ద డేగిసి మాదిరిగా దాంట్లో వేసుకొని మనం ఇంతకుముందు పట్టుకున్న మసాలాని, కారంని, పసుపుని, తర్వాత మనం అంగిట తెచ్చుకున్న మటన్ మసాలాని కూడా మన దాంట్లోకి వేసేసి కొత్తిమీర, మెంతము, కరివేపాకు, పెరుగు ఇవన్నీ వేసి మనం మిక్సీ చేయాలి. బాగా మిక్సీ చేస్తూ ఉండాలి. తర్వాత దీంట్లోకి మనం అల్లం పేస్ట్ వేసుకోవాలా. అల్లాన్ని, ఎల్లిపాయలని పొట్టు తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ మాదిరిగా రెడీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మోస్ట్లీ మనం బయట తెచ్చుకునే డబ్బాలో మాత్రం వాడొద్దండి, అస్సలు బాగోదు. అది మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో జాజికాయ కూడా వేయాలి టేస్ట్ రావడానికి. తర్వాత ముక్కలు చాలా మెత్తగా ఉండడానికి మటన్ ముక్కలు ఇవన్నీ వేసేసి బిర్యానీ ఆకులు కూడా పైన వేయాలి. ఇవన్నీ టోటల్ మటన్కి మంచి సువాసనని, రుచిని తేవడానికే వేస్తాం మనం. ఇవన్నీ వేసేసి తర్వాత లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేస్తాము. పచ్చిమిరపకాయలు వేసి నీట్గా మిక్సీ చేస్తామంట. మిక్సీ చేస్తూనే ఉంటాం. ఒక 10-15 నిమిషాల వరకు మిక్సీ చేస్తూ ఉండాలి. దాన్ని మిక్సీ అదే పిచ్చికారీ అంటాం కదా, పిచ్చికారీ మాదిరిగా చేస్తూ ఉంటే ముక్కలు బాగా పట్టుకుంటుంది. అంతా మసాలా బాగా పట్టుకున్న తర్వాత మనం నీట్గా కలిపేసి ఒక సైడ్ తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కావాల్సిందంతా రెడీ చేసి ఒక డేస్లో పెట్టుకున్నాం కదా, దీన్ని ముచ్చేసి ఒక 15-20 నిమిషాల వరకు సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్న తర్వాత మనము బిర్యానీ చేసే ప్రాసెస్లో పోదాము. మోస్ట్లీ మనకి అనుకూలంగా ఉంటే కట్టెల పొయ్యి మీదే ట్రై చేయండి, గ్యాస్ పొయ్యి మీద ట్రై చేయొద్దండి. టేస్ట్ కోసమే చెప్తున్నా, రుచికరంగా ఉండేదానికోసమే నేను కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి అని చెప్తున్నా. ఇప్పుడు మనం పెద్దగా ఉండాలి. డేగిస్ పెద్దగా ఉంటే 3 కేజీలు 4 కేజీల వరకు కూడా బిర్యానీ బాగుంటుంది. మొత్తం మంట బాగా తగిలితేనే మటన్ ముక్కలు కూడా బాగా మెత్తగా అవుతాయి. ఒకే దగ్గర మంట ఉన్ననుకో మెత్తగా మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనం కలిపెట్టుకున్న దాన్ని ఇక డేసిలో ఆయిల్ వేసి, ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న దాన్ని దాంట్లోకి వేసి మిక్సీ చేసి పెడతాం. కొద్దిసేపు ముచ్చేస్తాం. ముచ్చిపెట్టి కొద్దిసేపు తర్వాత చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ముక్కలో ఉండే నీరు అంతా, పెరుగులో ఉండే నీరు మొత్తం వేసి మంచి దగ్గరగా అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత మనం ముక్కల్ని తీసి ఒత్తి చూడాలన్నమాట. అంటే మెత్తగా అయినావో లేదో చూడాలా. మెత్తగా అయిన తర్వాత ఇట్లా తీసి పెట్టుకోవాలి సైడ్కి. మినిమం ఒక 20-30 నిమిషాలు మీరు ఉడకబెట్టండి. మెత్తగా అయిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకొని బిర్యానీలోకి 2 లేయర్లు మనం వేసుకుంటాం కాబట్టి, బిర్యానీ 2 లేయర్లు వేసుకుంటాం కాబట్టి అర్థం తీసి సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని తీసి రెడీ అయింది కదా, సైడ్ పెట్టినాం కదా. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చేసే విధానం చెప్తాం. మనం వాటర్లోకి ఫస్ట్ మీకు చెప్పిన మసాలాలు ఉంటాయి కదా, దాంట్లో అర్ధం మసాలాలను మిక్సీ పట్టండి, మిగతా అర్ధం మసాలా అట్లే పెట్టండి. పెట్టిన తర్వాత ఇట్లా వాటర్లోకి అన్నం చేసేదానికి ఎసరు పెడతాం కదా, అట్లా దాన్ని చేసిన తర్వాత మసాలాలు మొత్తం అట్లే వేయండి. దాంట్లోకి బిర్యానీ ఆకులు, యాలకుల పొడులు, లవంగాలు అన్నీ వేయండి. తర్వాత ఎసరు వచ్చిన తర్వాత బియ్యాన్ని మన ఇంతకుముందు తీసి పెట్టుకున్న బిర్యానీ బాస్మతి సోన్ మసూరి బియ్యాన్ని మనం 2 కేజీలు పెట్టుకున్నాం కదా, అదొక కేజీ, ఇదొక కేజీ. దీన్ని నానబెట్టిన 2-3 సార్లు కడిగేసి తర్వాత రైస్ దీంట్లోకి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత ఉడుకుతుంది. రైస్ చెక్ చేసుకోవాలి. ఒకసారి లేదా 2 సార్లు కూడా చెక్ చేస్తాను. చెక్ చేసే దాంట్లో మనది ఎలాంటి తప్పేం ఉండరాదు. రైస్ చెక్ చేసిన తర్వాత కరెక్ట్ మనకి అనుకూలంగా ఉంది అనుకుంటేనే మనము అప్పుడు ఏం చేయాలా, వంచుకోవాలి. అనుకూలంగా ఉంది అనే టైంలో మనం ఇట్లా అంతా కిందికి వంచేసేయాలా. వంచేసి కింద చుక్క నీరు లేకుండా వంచేసేయాలా. రైస్ సపరేట్ అవుతుంది. బిర్యానీ రైస్ అయింది కదా, సపరేట్ అయింది. తీసేసి సైడ్కి పెట్టుకుందాం. సైడ్కి పెట్టుకొని
సైడ్ పెట్టుకొని ఇంతకు ముందు చేసినాం కదా మనం బిర్యానీది, మరి దాన్ని పొయ్యి మీద పెట్టుకొని అర్ధం రైస్ దీంట్లోకి వేస్తాము. ఫస్ట్ లేయర్ అనమాట ఇది. కింద ఉండే అర్ధం గ్రేవీనికి ఇది అర్ధం రైస్ సరిపోతుంది, అదంతా పీల్చుకుంటుంది. మరి సెకండ్ లేయర్లోకి మనం ఎలా అంటే ఇంతకుముందు మనం గిన్నెలో తీసి పెట్టినాం కదా ఇక్కడ కూరని, సెకండ్ లేయర్ కోసం దాన్ని కూడా వేస్తాం మనము. టేస్ట్ ఉండడం కోసం నెయ్యి, జీబీఆర్ నెయ్యి కానీ ఎంటీఆర్ నెయ్యి ఏదని మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నెయ్యి టేస్ట్ ఎంత స్మెల్ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి. లేకుంటే న్యాచురల్గా కూడా మా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నెయ్యి ఫస్ట్ లేయర్ వేసినాం కదా, సెకండ్ లేయర్ కూడా వేసినాం. దానిపైన బిర్యానీ అంటే కలర్ కోసం మనం కేసరి కలర్ తర్వాత ఎల్లో కలర్ వేస్తాము. వేసిన తర్వాత కొంచెం ముచ్చి పెడతాం. మన గుంగుమలాడే బిర్యానీ రెడీ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది కదా. కలర్ ఎంత అందంగా అనిపిస్తుంది, ముక్కలు కూడా చాలా మెత్తగా అయినాయి చూస్తా. ఇప్పుడు మన ఇంట్లో చిన్న ఫ్యామిలీ అనుకో బాగా సర్వ్ చేసుకోవచ్చు. ఒక 7-8 మంది వరకు ప్రశాంతంగా తినవచ్చు. 750-800 లోపల మనకి ఇంట్లో రెడీ చేసుకునే బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. బయట ఏదో పెట్టి అంత అమౌంట్ కన్నా మనం సొంతంగా చేసుకుని తింటే మజానే వేరు అసలు. ఫ్యామిలీతో కలిసి తింటే ఎవరు మిస్ చేయొద్దండి. పిల్లలు ఇప్పుడు హాస్టల్ పోయే టైం కదా, వాళ్ళకి కావాల్సిన పిల్లలకి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లోనే పెట్టుకోమని చేసిన మీకు తొందరగా వస్తాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సీ యూ.